మధ్యప్రదేశ్లో మీకు ఈసారి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కలిపి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఒకటే స్టేట్ కనుక. సో ఈ రెండు స్టేట్లో కలిపితే 40 సీట్లు, 29 మధ్యప్రదేశ్, 11 ఛత్తీస్గఢ్. సో మధ్యప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా గెలిచింది. సో మీకు రాజస్థాన్ పక్కనే ఉన్న రాజస్థాన్లో బీజేపీ కొంత దెబ్బతినబోతుంది. కానీ ఈవెన్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా రాజస్థాన్ కొంత దెబ్బతినే అవకాశం కనబడుతుంది. కానీ మధ్యప్రదేశ్కి వచ్చే వరకు రాజస్థాన్ లాగా లోకల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నాయకత్వం ఒక అవుట్డేటెడ్ లీడర్షిప్. ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరుతానని చాలా హల్చల్ నడిచింది. ఆయన కొడుకు నకుల్నాథ్ బీజేపీలో చేరుతానని చింద్వాడా నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే ఓడిపోవచ్చు అని తాజాగా వస్తున్న సమాచారం. కమల్నాథ్ కొడుకు కూడా ఓడిపోవచ్చని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాడ ఏకైక పెద్ద దిక్కు కమల్నాథ్. ఆ కమల్నాథే బీజేపీలో చేరుతానన్న తర్వాత ఎవడు మిగులుతాడు? సో దిగ్విజయ్ సింగ్ మరొక ఓల్డ్ డెడ్ స్టాక్. సో ఈ డెడ్ స్టాక్ అంతా అక్కడ ఎక్కున్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్తదనం లేదు, కొత్త రక్తం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున నాయకులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాస్ట్ 6 monthsలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత భారీగా వలసలు కూడా వచ్చాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ పాలిటిక్స్ కౌంటర్ చేయలేకపోయింది. మీరు చూస్తుండండి వర్మ, ఎక్కడెక్కడైతే బీజేపీకి పొలిటికల్గా ఐడియాలజికల్గా ఫైట్ చేయలేదో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడల్లా బీజేపీ బాగా సీట్లు తెచ్చుకుంటుంది. అందుకో తెలంగాణ కూడా ఒక ఉదాహరణ కావచ్చు. తెలంగాణలో కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ సమయంలో కొంత బీజేపీని విమర్శించాడు. మీరు గూగుల్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 11-12 మంది మంత్రుల పేర్లతోని వాళ్ళు ఏమైనా బీజేపీని ఎంత విమర్శించారో ఒక్కసారి గూగుల్లో స్టడీ చేయండి, ఎనలిటిక్స్ తీయండి. అసలు ఎక్కడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు బీజేపీని అటాక్ చేసిన ఉదాహరణ లేదు. మరి ఎలా బీజేపీ పెరగకుంటుంటుందండి? మీకు కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే కేసీఆర్ను తిట్టుకుంటే కూర్చున్నారు. మరి భయమా, భక్త్యా, వ్యూహం లేదో తెలియదు. కానీ కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు ఓటేలేదో ప్రజలకు చెప్పలే. సో చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే బీజేపీ పెరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. హిందుత్వకు పోటీగా కమల్నాథ్ సాఫ్ట్ హిందుత్వ, ప్రియాంక గాంధీ అక్కడ మేము హనుమంతుని భక్తులమని. సో అసలు ఈ హిందుత్వకు సాఫ్ట్ హిందుత్వ ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎందుకంటే నీకు పేల్ షాడోలా కనబడుతుంది కదా. నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని ఎందుకు అభినందిస్తావు? ఆల్రెడీ హిందుత్వాన్ని ఉండగా. సో బెటర్ హిందుత్వం ఉండగా సాఫ్ట్ హిందుత్వాన్ని ఎవడు కోరుకుంటాడు? సో అందువల్ల ఒక ఐడియాలజికల్ ఫైట్ కాంగ్రెస్కు బీజేపీకి ఇవ్వలేకపోవడం ఒకటి, స్థానికంగా కొత్తదనం లేని నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడము, ఇవన్నీ పోతే మధ్యప్రదేశ్ మరో గుజరాత్ కాబోతుంది బీజేపీకి. గుజరాత్లో లాస్ట్ 25 ఏళ్ళుగా బీజేపీ అధికారం ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఆ మధ్య కమల్నాథ్ ఒక 1-2 years మినహాయిస్తే 25 years బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా బలమైన నాయకుడు ఉండే. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేయక కమల్నాథ్ చేస్తే ఆయన వెళ్ళి బీజేపీలో చేరిపోయాడు. ఆయనకు గ్వాలియర్ మాజీ రాజకుమారుడు. గ్వాలియర్ ప్రాంతంలో సింధియాలకు చాలా బలం ఉంది. సో అందువల్ల ఏ ఫ్యాక్టర్స్